హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వీడియో అయితే ఇది పాటిబట్ల తిరణాలండి. తిరణాలకైతే వెళ్ళాము. తిరణాలంతా పండగంతా నైటే జరుగుతుంది కాబట్టి వీడియో అంతా నైట్లోనే ఉంటుందన్నమాట. సో ఇంకా మేము ఇంటి దగ్గరికి వచ్చి అక్కడి నుంచి ఇట్లా పండగ దగ్గరికి అయితే వెళ్తున్నాము నడుచుకుంటా. కొంచెం ఎక్కువ దూరమే ఉంటుందిలేండి, ఇంకా ఇంటిగాను చర్చి దగ్గరికి. సో అక్కడికైతే వెళ్తున్నాము. చర్చి ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంటుందన్నమాట. సో నడవటానికి కూడా సరిగ్గా ఖాళీ లేదండి, అట్లా ఉన్నారు జనం అయితే. చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. సో ఇంకా మేమైతే చిన్నగా వెళ్ళిపోయాం లోపలికి. ఇది వచ్చేసి చర్చి. ఇక్కడ లైటింగ్ మొత్తం వేసింది చర్చి అండి. జనాలు చూడండి ఎట్లా ఉన్నారో. సో టైం వచ్చేసి నైట్ 9:30, 10 అయితే అవుతుంది. సో ఇక్కడ మేము నుంచున్న కాడ వెనకమాలన్నీ ఇవి బ్రేక్ డ్యాన్స్ అవి ఉంటాయి కదా, పిల్లల జైంట్ వీల్ అవన్నీ అయితే అటు ఉన్నాయి అనమాట. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఇది చర్చి ఫ్రంట్ కదా, ఇక్కడ క్యాండిల్స్ అట్లా అమ్ముతారు. అవి తీసుకొని మనం చర్చి చుట్టూరా వెలిగించుకొని 3 సార్లు కానీ లేదా 5 సార్లు కానీ రౌండ్లు వేస్తే మంచిదని అందరూ కూడా వేస్తారు. సో ఇక్కడ అమ్ముతారండి. ఇంకా అవి తీసుకొని అయితే మేము కూడా క్యాండిల్స్ అవి వెలిగించుకొని మొత్తం అయితే చుట్టూరు తిరగాలన్నమాట. సో నేనైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ ఇది చర్చి ఫ్రంట్ కాబట్టి, ఫ్రంట్ కాదు ఎంట్రన్స్ ఎట్లా ఉంటుంది బ్యాక్ సైడ్గా ఉంటుంది అనమాట. ఇది ఫ్రంట్ అటువైపు ఉంటుంది. సో ఇది చర్చి బ్యాక్ సైడ్ అని చెప్పొచ్చు. సో ఇంకా మేము అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యి బయలుదేరుతున్నాము. అంటే ఇవి ఉన్నాయి కదా క్యాండిల్స్, ఇవైతే ముట్టించుకొని ఇంకా చుట్టూరు అయితే తిరుగుతాము. మేమైతే 3 రౌండ్లు వేసాము అందరూ. సో మనం ఏదన్నా మంచి జరగాలని చెప్పేసి ఇట్లా అనుకొని అందరైతే చూడండి ఎట్లా అయితే తిరుగుతున్నారో చుట్టూరు. సో అట్లనే మేము కూడా 3 సార్లు అయితే తిరిగేసామన్నమాట. అసలు నడవడానికి కూడా ఖాళీ లేదండి, జనం అయితే అంత బాగా వచ్చారు. ఇంకా లేట్ అయ్యి కొద్దిగా ఇంకా జనం ఎక్కువ మంది వస్తారు నైటే. టైం అటు ఇటుగా 10 అయితే అవుతుంది. మేమైతే 3 సార్లు అయితే రౌండ్లు వేసేసి ఈ క్యాండిల్స్ అనేవి లోపలైతే ఇస్తారనమాట. ఇక్కడ ఫాదర్ గారు సిస్టర్ గారు ఉంటారు కదా, వాళ్ళైతే తీసుకుంటారు. ఆ క్యాండిల్స్ అయితే తీసేసుకుంటారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా 3 రౌండ్లు కానీ 5 రౌండ్లు కానీ వేసేసి ఇంక ఇక్కడ లోపలైతే చర్చిలో ఇస్తారనమాట. చర్చిలో కూడా ఖాళీగానే ఉంది. అంటే లోపలికి వెళ్తానికి 2-3 ద్వారాలు అయితే ఉన్నాయన్నమాట. సో అటు నుంచి అయితే వెళ్ళటానికి రావడానికి ఎంతమంది జనం వచ్చినా కానీ సో వీలుగానే ఉంది. చర్చి లోపలంతా ఇట్లయితే ఉందండి. సో ఇక్కడైతే ప్రేయర్ చెప్పే ప్లేస్ అది. చర్చి కూడా లాస్ట్ ఇయరే 100 ఇయర్స్ కదా, సో ఇదే 101 సంవత్సరం. లాస్ట్ ఇయరే చాలా బాగా చేశారనమాట. చర్చి లోపలంతా క్లీన్ చేసి చాలా బాగా పెయింట్లు అవి అయితే వేశారండి లాస్ట్ ఇయర్ అయితే. సో ఇంక ఇది చర్చి వచ్చేసి లెఫ్ట్ సైడ్లోది లైటింగ్ ఇదంతా కూడా చాలా బాగా వేశారు. చర్చి మాత్రం చాలా బాగుందండి. సో ఇటు మేము పశువుల పాక అయితే కట్టారనమాట. ఇటువైపు కూడా చూడడానికి వచ్చాము. ఇవి పత్తితో చెట్లు ఉన్నాయండి మొత్తం. ఇక్కడ అందరూ ఫొటోస్ అట్లా అయితే దిగుతున్నారు. క్రిస్మస్ చెట్లు ఉంటాయి కదా, అవే ఇట్లా కాటన్ చెట్లు లాగా ఉన్నాయి చూడండి మొత్తం కూడాను. లైటింగ్ వేసి క్రిస్మస్ సందర్భంగా అప్పుడు ఇక్కడ పెట్టారనమాట. సో ఇంకా బాంబులు కూడా పేలటం స్టార్ట్ చేస్తున్నారు. నేను మీకు లైటింగ్ చూపిస్తున్నాను. ఇది ఈ చర్చి పక్కన రైట్ సైడ్లో ఉంటుంది అనమాట ఇదంతా ఇప్పుడు నేను చూపించేది. సో చర్చి మాత్రం చాలా పెద్దదండి, బాగుంటుంది. కానీ ఎప్పుడో చాలా సంవత్సరాల నుంచి కట్టింది, 100 సంవత్సరాలు అవుతుంది కదా చర్చి కట్టించి. సో ఇప్పుడు పండుగ వచ్చేసి 101వ అనమాట. లైటింగ్ అట్లా మంచిగానే చాలా బాగుంది వేశారు. జనం కూడా అయితే చాలామంది వచ్చారండి అసలు. నేను ఇప్పుడు ఈ చర్చి మీకు కొంచెం దూరంలో చూపిస్తున్నాను చూడండి. రకరకాల లైటింగ్స్తో వెలిగిపోతుంది అసలు. ఇక్కడ స్టేజ్ అనుకుంటా ఇది, అటేమో మొత్తం క్వార్టర్స్ రౌండ్గా చూపిస్తున్నారు మీకు. సో ఇంకా ఇవి బెలూన్స్ అయితే ఇది పైకి వదులుతారు, ఇట్లా బెలూన్ మాదిరిగా ఉంటుంది. 2 అయితే ఇట్లా వదిలేరు. ఒకటేమో ఇక్కడే పడిపోయింది, ఒకటి పైకి వెళ్ళిపోయింది. సో ఫస్ట్ వాటితో అయితే స్టార్ట్ చేస్తారు బాంబులు కాల్చడం. సో ఫస్ట్ ఒకటి చూడండి ఇక్కడే పడుతుంది.
ఒకటేమో సాంతం పైకైతే వెళ్ళిపోయిందనమాట. ఒకటేమో ఇక్కడ డ్రాప్ అయిపోయింది. సో ఇంకా మొత్తం అయితే ఇట్లయితే ఉందండి. చర్చి అంతా కూడా చూడడానికి చాలా బాగుంది. లైటింగ్ వేసి నీట్గాను బాగుంది. జనాలు చూడండి ఎంతమంది వచ్చారు అసలు. ఇక్కడ నేను ఇంకా కొంచెం దూరం నుంచి చూపిస్తున్న చర్చి చాలా బాగుందనమాట. నెక్స్ట్ ఇంకా రకరకాల బాంబులు అయితే పేల్చారు. సో అన్నీ వచ్చేసి ఎక్కువ క్వాంటిటీలో అయితే పేల్చారనమాట. బాగుంది. ఒక్కసారి జనం చూడండి ఎంతమంది వచ్చారు. ఇంకా లైటింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. దూరంగా కనబడుతుంది అది జెయింట్ వీల్ అనమాట. సో ఈ బాంబులు వచ్చేసి చెట్టు మాదిరిగా ఉంది. చాలా హైట్గానే అట్లా ఇది ఒక పావు గంట అట్లా పేలుతున్నాయి. ఫస్ట్ పేలుతున్నాయి, మళ్ళీ కాసేపు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పేలుతున్నాయి. అటువంటివి అయితే పెట్టారు బాంబులు. సో ఇది ఒక రకం అన్నమాట. బాగున్నాయి మొత్తం అయితే చూడడానికి. మెయిన్ ఈ పాడిపడి తిరణాల్లో హైలైట్ ఏంటంటే ఈ బాంబులు పేల్చడమే. రకరకాల మోడల్స్. లాస్ట్లో అయితే పావులాగా తయారు చేయించి బాంబులు అయితే పేలుస్తారు. అది కూడా ఇంకా చాలా బాగుండిద్ది అనమాట. దూరంగా ఉన్నాం కాబట్టి అంతగా తీయలేకపోయాం మేము. సో ఇంకా జెయింట్ వీల్ దగ్గరికి అయితే వచ్చామండి. బాంబులు పేల్చడం అయిపోయింది. ఆ పొగ అదంతా కూడా బాగా తలనొప్పి కనిపించింది. సో ఇంక ఇటువైపుకి అయితే వచ్చేసాము. జెయింట్ వీల్ తిరగాలనుకున్నాం కానీ జనం ఎక్కువైపోయారు, క్లౌడ్ అయిపోయింది. సో మేము ఇంకా తిరగలేకపోయాము. అదైతే వేరేదైతే ఒకటి బోట్ రైడింగ్ లాగా ఉంటుంది, అదైతే తిరిగామన్నమాట. ఇది చర్చిలో ఫ్రంట్లోది. ఇది ముందల ఇటువైపు ఉండిద్ది చర్చ్. సో ఇటు నుంచి వెళ్ళొచ్చు. నేను అన్ని సైడ్లు మీకు చూపించేసాను వీడియోలో. సో ఇంకా ఏంటంటే ఈ బాంబులు ఇవన్నీ పేల్చిన తర్వాత తేరు అంటారు కదా మరిమగారి తల్లిని, ఇంకా యేసుప్రభుని ఊరంతా కూడా ఊరేగిస్తారు. సో అదైతే స్టార్ట్ చేస్తారనమాట. ఈ జనాలు డ్యాన్సులు అట్లా వేస్తున్నారు కదా. సో చూడండి స్టార్ట్ అయితే చేశారు ఊరేగించడానికి. ఇక్కడ నుంచో మొదలుపెట్టారు. తేరు కొంచెం వెనకమాల ఉంది, తేరు అంటారు కదా అది. సో ఇంకైతే స్టార్ట్ అయితే అయ్యింది. టైం వచ్చేసి నైట్ 1:30 అట్లా అయితే అవుతుంది. ఇదంతా అయిపోయేసరికి అంత టైం పట్టిందనమాట. సో ఫైనల్గా తేరు అయితే వచ్చేస్తుంది. ఇది వెళ్ళిపోయిన తర్వాత మేము ఇంకా తిరగటానికి వెళ్ళాము. తెల్లారగట్ట దాకా అయితే చర్చి దగ్గరే ఉన్నాము. సో ఇక్కడ మరియమ్మ తల్లి, వెనకమాలేమో యేసుప్రభు, ఈ రెండు బొమ్మలను అయితే ఊరేగిస్తారనమాట. ఊరంతా తిప్పుతారండి. సో అది మళ్ళీ ఊరంతా తిరిగి చర్చిలోకి వచ్చేసరికి తెల్లారి కూడా అయ్యిద్ది. సో అంత బాగా అయితే జరుపుతారు పండగ. చాలా గ్రాండ్గాను బాగుంటుంది పండగ మాత్రం. మేము ప్రతి ఇయర్ వస్తామండి ఇక్కడికి. అలాగే ఈ ఇయర్ కూడా వచ్చాము. మంచిగా జరిగింది పండగ, బాగుంది. సో ఇంక ఇక్కడ మరియమ్మ తల్లి, ఇక్కడ కొంతమంది ప్రేయర్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు వెళ్ళేటప్పుడే. సో వెనకమాల కనబడుతుంది కదా లైటింగ్ వేసి, వచ్చేసి అక్కడ యేసుప్రభు బొమ్మ. సో రెండింటిని మొత్తం ఊరంతా కూడా ఊరేగిస్తారనమాట. సో బాగుంటుంది ఆ ప్రాసెస్ అంతా కూడాను మనం వెళ్తే. సో నైట్ అంతా ఆల్రెడీ మేము ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాం కాబట్టి మేము ఇంకా తీరానికి మళ్ళీ అయితే వెళ్ళలేదు. సో ఇంకా అయిపోయింది. మేమైతే ఇటు ఇంక ఏదైనా పిల్లలు అడుగుతున్నారు కదా, జెయింట్ వీల్ ఏమో కుదరలేదు అసలు. అంటే జనాలు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ ఎక్కడానికి. సో మేము ఇంకా వేరేది ఎక్కడానికి వచ్చాము. ఇది కూడా 100 రూపాయలు అంట. సో ఇదైతే ఎక్కుతున్నాము చూడండి. ఆల్మోస్ట్ అందరూ వేరే మా ముందులో ఒకళ్ళు ఎక్కారు కదా, వాళ్ళైతే తిప్పుతున్నారు. తర్వాత మాది. సో ఇదైతే మేము తిరగాలనుకుంటున్నాము. బాగుంది ఇది కూడా. కొద్దిగా ఎక్కువ రౌండ్లు కూడా వేసారనమాట. ఇంక తర్వాత మేమైతే ఎక్కి కూర్చున్నాము. లాస్ట్ ఇయర్ కూడా మేము ఇదే తిరిగాము, జెయింట్ వీల్ 2 తిరిగాము. ఈసారి మాత్రం ఇది ఒక్కటే తిరిగాము. జెయింట్ వీల్ దగ్గర అసలు ఖాళీ లేదని చెప్పేసి ఇదైతే ఎక్కాము. సో ఈ రైడ్ కూడా చాలా బాగుంది. ఎక్కువ టైమ్స్ కూడా తిప్పారు అన్నమాట.
బాగుంది. చూడడానికి వెళ్ళడానికి కూడా చాలా బాగుందనమాట. ఒక్కొక్కరికి వచ్చి 2 ఇద్దరే పడతారు. సో ఒక రౌండ్ తిప్పిద్దాకైతే వీడియో తీశాను. చాలా బాగుందనమాట. కానీ కొద్దిగా తిరిగిన తర్వాత కళ్ళు తిరిగినాయి, మళ్ళీ వామిటింగ్ వచ్చినట్టు కూడా అనిపించింది. సో అయినా కానీ రైడ్ అయితే బాగుందనమాట. పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు. సో ఇంకా మేము తర్వాత వచ్చాము. ఇక్కడ ఉన్నాయి కదా ఇంకా చెవులు, గాజులు, ఇంకేదైనా కొనుక్కోదలుచుకుంటే మొత్తము అసలు చర్చి దగ్గర నుంచి మొదలు పెడితే అంత దూరాన చాలా బారుగా పెట్టారనమాట. సో ఇంకా చూసుకుంటూ వెళ్తున్నాము. చెరుకులు అట్లా అన్నీ కూడా ఉన్నాయి చూడండి. ఇంకా లోపలికి అటు సైడ్ కూడా పెట్టారు. ఇంకా రకరకాలు, కానీ కొద్దిగా రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. నెక్స్ట్ రోజు అయితే కొద్దిగా తగ్గుతాయి అనమాట. ఈరోజు కొంటే మాత్రం కొద్దిగా రేట్లు ఎక్కువగానే చెప్తున్నారు. సో అయినా కానీ కొనేదలుచుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు. మేము కూడా కొనుక్కున్నాము. ఈరోజు కొన్ని కొనుక్కున్నాము. చూడండి అన్ని రకరకాల బొమ్మలు అన్నీ అయితే అమ్ముతున్నారు. ఇది చర్చి ఫ్రంట్లోది. నేను ఫస్ట్లోనే మీకు చూపించాను కదా. ఇప్పుడు నేను కొంచెం లాంగ్ డిస్టెన్స్లో చూపిస్తున్నా. ఇప్పుడు అంటే జనాలు పెద్దగా అందరూ లేరు కదా. అయిపోయింది ఆల్మోస్ట్ పండగ. నైట్ టైంలో 2:30, 3 అయితే అవుతుంది ఇప్పుడు టైము. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు అయినా కానీ. సో అంత క్లౌడ్ లేదు. ఇంకా మేము అవి కొనుక్కుంటా అయితే ఉన్నామన్నమాట. బాగుంది అసలు అంతా. చర్చి కానీ పండగ కూడా బాగా జరిపారనమాట. సో ఇంక ఇక్కడ బుట్టలు, చెవులు ఇవన్నీ ఉంటే చూసాము. ఒక్కొక్కటి 100 రూపీస్ అట్లయితే ఉన్నాయి. సో 1-2 జతలు కొనుక్కున్నాం అనమాట. టెడ్డీ బేర్ బొమ్మ కూడా ఒకటైతే కొనుక్కున్నాము. చూడండి అన్ని రకరకాలు 100 రూపాయలు, 200 నుంచి ఉన్నాయి. ఇంకా అన్నీ ఎక్కువ రేట్లుగానే ఉన్నాయి. సో ఈ బొమ్మ ఒకటైతే కొన్నాము మా ఇంట్లో ఉన్న బుడ్డోడికి. ఇంకా మా అమ్మాయి అయితే చిన్న చిన్న గాజులు అవి అయితే దండలు అవి కొనుక్కున్నాము. అంతేనండి ఈరోజు వీడియో అయితే. బాయ్.